కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను దోచుకుంటుందని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు అన్నారు. ఖమ్మంలోని ఆ పార్టీ కార్యాలయంలో సదస్సు జరిగింది. కులం, మతం పేరుతో విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిర్రా రవి అన్నారు. ఈ సదస్సులో జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీనారాయణ, వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాధించుకున్న హక్కుల కోసం పోరాడమని చెప్పి ఈరోజు దేశ ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. ఫాసిజానికి వ్యతిరేకంగా విద్యార్థుల్ని, మేధావుల్ని, దేశంలో ఉండేటువంటి ఒక ప్రజానీకాన్నంతా ఐక్యం చేసుకొని ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నక్సలిజం పేరుతోటి ఆదివాసీల్ని హత్యలు చేస్తున్నారు. ఈ హత్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజానీకాన్ని కలుపుకొని బలమైనటువంటి ఒక ఉద్యమాల్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక సదస్సులో కొన్ని వర్గాల ప్రజానీకం, ముఖ్యంగా కార్మికులు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ ట్రేడ్ యూనియన్లో చేరటం అనేటువంటిది, ఐఎఫ్టీలో చేరటం అనేటువంటి జరిగింది. అట్లాగే సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీలో ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక ప్రజానీకం కూడా వందలాది మంది న్యూ డెమోక్రసీ రాజకీయాల్ని బలపరుస్తూ ఇందులో చేరారు. వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ చేరికలు రానున్న కాలంలో వర్గ పోరాటాలు ఖమ్మం జిల్లాలో ఉధృతం చేయడానికి తోడ్పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. భారతదేశంలో, రాష్ట్రంలో ఫాసిస్ట్ శక్తులు ఉద్యమిస్తున్న ప్రస్తుత తరుణంలో కమ్యూనిస్టుల ఐక్యత అనేటువంటిది చాలా అవసరంగా ఇయ్యాల ఉంది. ఒకవైపు భారతదేశంలో కులోన్మాదం, మతోన్మాద ధోరణులు రోజు రోజుకు పెచ్చు పెరిగిపోతున్న తరుణంలో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మధ్య కూడా ఒక ఫెడరల్ దృక్పథాన్ని కూడా, అంటే భారత రాజ్యాంగ స్ఫూర్తిని కూడా ఇలా పాలకులు విస్మరించడం చాలా బాధాకరం. దేశంలో, రాష్ట్రంలో ఉద్యమ శక్తులని ఏకపక్షంగా అణిచివేస్తున్న మరి చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఒక బూటకపు ఎన్కౌంటర్ల పేరిట మరి రాష్ట్రంలో ఒక మారణకాండని ఇవాళ భారతదేశంలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో దేశంలో ఉన్నటువంటి ఒక శక్తులు, కమ్యూనిస్ట్ శక్తులు కావచ్చు, లేదా ఐక్యత కోసం పోరాడే శక్తులు అయితే ఎవరైతే ఉన్నారో, ప్రజల కోసం పోరాడే వాళ్ళైతే ఎవరెవరో ఈ ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, కలిసి వచ్చే దాంట్లో, కలుపుకొని పోయే దాంట్లో ఖచ్చితంగా మతోన్మాదాన్ని ఓడించేందుకు సమైక్యంగా కృషి చేయాలని చెప్పి కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా చేయటం వల్ల 8 గంటల పనిదినాన్ని మార్చి 12 గంటలకి దించడం వల్ల, చేయటం వల్ల ఈ కార్మికులంతా ఏకమై ప్రపంచ కార్మికులారా ఏకంగా అనే పిలుపు నినాదాన్ని అందుకొని ఈరోజు ఈ ఖమ్మం జిల్లా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆఫీసులో అనేక మంది, వందల మంది కార్మికులు ఐఎఫ్టీ సంఘంలో చేరి ఈ కార్మిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి పూనుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళని మా కార్మిక వర్గంలోకి ఆహ్వానించుకొని, మా కార్మిక వర్గంలో చేర్చుకొని వాళ్ళకున్న సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించబోతోంది. ఫిబ్రవరి 20వ తారీఖు హైదరాబాద్లో పెద్ద ఎత్తున సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నాం, ప్రదర్శన నిర్వహిస్తున్నాం. గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అమలు చేయకపోతే గత ప్రభుత్వానికి బట్టిన గతే పట్టుదనేది సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ కోరుతా ఉన్నది, డిమాండ్ చేస్తుంది.